ఎవరింటికి ప్రభు వెళ్ళారంట? చుట్టు పైన కూర్చుని వారి ఇంటికి వెళ్తారంట. చుట్టూ చాలా మంది ఉన్నారు, ఎవరింటికి వెళ్ళారంట? ఆమె చూసిపోవడానికి చెట్టు మీద కూర్చుని చూడడానికి వచ్చిన వారి మీద వారు నీ ఇంటికి వస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఏంటి ప్రభు, నా ఇంటికే నీవు వస్తున్నావు? నీవు కూడా అబ్రహాము సంతానం, నీవు కూడా అబ్రహాము సంతానం. హల్లెలూయా. నా మహిమ కొరకు ఏర్పరచుకున్న సంతానం నీవు, ఆ వంశములో ఉన్నవాడు నీవు. నీ ఏ చెట్టు మీద కూర్చున్నా నా కన్ను అక్కడికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఎక్కడ దాగి ఉన్నా నా కన్ను నిన్ను చూస్తారు. నీ నన్ను చూసిపోవడానికి అనుకున్నారు కదా, నేను కూడా నిన్ను చూస్తున్నాను. దేవునికి స్తోత్రమల్ల. నిజంగా నన్ను చూడడానికి వచ్చినావా? నేను కూడా నిన్ను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తితో ప్రభు అన్నాడు, కిందికి దిగిరా అని, ఇంటికి వస్తున్నాడని. ప్రైజ్. ఒక్క మాటకే ఆమె ఏమి బలవంతం చేయలేదు, తాను సరిగా మారు మనసు పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్క మాటకి జక్కయ్య ఆమె ఇంటికి వస్తే నేను రావాలనుకుంటున్నప్పుడు ఒక్కటే ఆమె ఆయనకి తనకి తానే చెప్తున్నా, ప్రభు నా ఇంటికి మేము వస్తే నా ఇంటి గాలి చేసుకుంటా అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. నా ఇంటికి నీ వస్తే నా ఇల్లు గాలి చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకనగా ఇంట్లో అన్ని అన్యాయ సొమ్మే ఉంది, దొంగలించే సొమ్మే ఉంది, మోసం చేసిన సొమ్మే ఉంది. హాలే నీ మాత్రం ఇంటికి వస్తే అన్ని నేను వదులుకుంటా. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ మాటకు ఒక్క పిలుపుకు మారు మనసు పొందిన వాడే జక్కయ్య. ప్రైజ్ ది లార్డ్. ఒక్క పిలుపుకు మారు మనసు పొందిన వాడే జక్కయ్య. 100 ప్రసంగం విన్నా నీ మారు మనసు పొందడు. స్తోత్ర. 100 ప్రసంగం విన్నా నీ ఇంటిలో ఉన్న మూట నీ బయటికి తీయడు, నీ ఇంటిలో ఉన్న సంచి నీ బయటికి తీయడు. జక్కయ్య ఒక్క పిలిపే విన్నాడు, ఇంటిలో ఉన్న సంచి మొత్తం ఖాళీ చేశాడు. వాడే అబ్రహాం కుమారుడు. ఆమేన్, ఆమేన్. వాడే అబ్రహాం కుమారుడు. ఏ సాతాను కుమారుడా, నీ 100 సారి ప్రసంగం విన్నా నీ సంచి ఖాళీ చేయడు, నీ పాపం విడిచిపెట్టడు, నీ ధనాశ విడిచిపెట్టడు, నీ వంకర మార్గం విడిచిపెట్టడు, నీ అబద్ధ పరిచయం విడిచిపెట్టడు. దేవుడు ఏర్పరచుకున్న వంశములో నీ ఉండే ఒకే ఒక్క పిలుపుకు నీవు మారు మనసు పొందుతా. 100 పిలుపు అవసరం లేదు. ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావా? 100 సారి చెప్పే అవసరం లేదు. నన్ను పిలిచింది నా యజమానుడు, ఆత్మల కాపరి నన్ను పిలుస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటారు. హల్లెలూయా, హల్లెలూయా.